హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి అలచందలండి. వీటిని బొబ్బర్లు కూడా అంటారు. ఈ అలచందల వడలు మినప వడల కంటే కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నేను వీటిని నానబెట్టేది క్లిప్ అయితే మిస్ అయింది. మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఈవినింగ్ తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఒక 6 అవర్స్ 5 అవర్స్ నానబెడితే సరిపోతాయి. ఇప్పుడు గ్రైండర్ అయితే వేసుకోవచ్చు, లేదు ఇలా మన స్టైల్లో రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవి కొద్దిగా బరకగా రుబ్బుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఆనియన్, అలాగే కొద్దిగా జీలకర్ర, మీకు స్పైసీ ఇష్టమైతే ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి రుబ్బుకుందాం. కొద్దిగా బరకగా ఉంటేనే సరిపోతాయి, మరి ఎక్కువ సాఫ్ట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని అంతా ఇట్లా తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోనే మీకు స్పైసీ కావాలనుకుంటే ఒక పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి సాఫ్ట్గా అయితే వడలు అనేటివి అంత టేస్ట్గా ఉండవు. ఇప్పుడు చూసారు కదా, ఈ మిశ్రమం వచ్చేసి మన చేతి తీసుకొని వడ షేప్కి వచ్చేంత ఉంటే సరిపోతున్నాయి. దీంట్లో అయితే వాటర్ అనేటివి యాడ్ చేసుకోవలేదండి. మనం అలచందలు నానబెట్టుకుంటాం కదా, వాటిని డైరెక్ట్గా రుబ్బుకుంటేనే సరిపోతాయి. తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మెల్లగా 1 by 1 వేసేసుకుందాం. ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ హైలో ఉన్నా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనము ఇలాంటివి ఏమైనా డీప్ ఫ్రై ఐటమ్స్ వేసుకుంటున్నామంటే కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. పైన పడినా కూడా మనకి కాలకుండా ఉంటుంది. అలాగే ఈ అలచందలు అనేటివి చాలా హెల్త్ బెనిఫిట్స్ అని ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది. నైట్ నిద్ర పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అలచందల్ని కొద్దిగా నానబెట్టుకొని సలాడ్ లాగా తీసుకుంటే నైట్ హాయిగా నిద్ర పట్టుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అలచందలు. మనం రెగ్యులర్గా మినప వడలు చేసుకుంటాం, అలచందలతో చాలా తక్కువగా చేసుకుంటుంటాం కాబట్టి ఒకసారి అలచందలతో కూడా ట్రై చేయండి. అలచందలు చాలా హెల్త్కి మంచిది. ఎవరైనా నిద్ర పట్టిన వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు చూసారు కదా, బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రంచీగా వచ్చిన తర్వాత మనం ఆయిల్లోంచి సపరేట్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చితే అట్లా లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.